పశ్చిమ బెంగాల్లో హోంమంత్రి అమిత్ షా వేట మొదలైంది. మే 4న ఫలితాలు వచ్చాయి. గతంలో చెప్పినట్టుగానే బీజేపీ కేంద్ర అధిష్టానం తాము అనుకున్నది చేస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, జస్ట్ సెకండ్ ఫేజ్ ఎన్నికలకు ముందు అమిత్ షా ఇచ్చినటువంటి స్టేట్మెంటు, టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి స్థలమే ఉండదు, సరెండర్ అయిపోండి అని చెప్పి అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి మోదీ కూడా చెప్పారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు వేట మొదలు పెట్టారు. దీంట్లో భాగంగానే మమతకి లేదా మమత నేర సామ్రాజ్యంలో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా వెతికేటువంటి పనిలో పడ్డారు. సెర్చ్ కొనసాగుతోంది. ఫస్ట్ ఈ హంట్లో డీసీపీగా ఉన్నటువంటి కోల్కతా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నటువంటి శంతను సిన్హా బిశ్వాస్, ఇతని పైన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. లుకౌట్ నోటీస్ అంటే మన ప్రేక్షకుల్లో చాలామందికి తెలిసే ఉంటుంది. దేశం విడిచి వెళ్ళడానికి అవకాశం లేదు, సో ఎక్కడున్నా కూడా అతను సరెండర్ కావాల్సిందే అంటూ ఈ శంతను సిన్హా బిశ్వాస్ పైన నోటీసులు జారీ చేయడం జరిగింది. లుకౌట్ సర్క్యులర్ కూడా చెప్తారు, ఎలా అయినా చెప్తారు. ఎయిర్పోర్ట్లకు అలాగే రైల్వే స్టేషన్లకు, ఎక్కడెక్కడైతే బస్ స్టేషన్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇతను ఎక్కడ కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేదు అంటూ లుకౌట్ నోటీసులు ఇచ్చారు. దీంతో పర్టికులర్గా మమత నేర సామ్రాజ్యంలో ఆమె చేసినటువంటి దందాలు కానీ లేకపోతే నేరపూరిత కార్యకలాపాల్లో కూడా ఇతను ఈ శంతను సిన్హా చాలా కీలక పాత్ర పోషించినట్టుగా, అండదండలు అందించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇతన్ని పట్టుకొని కూపీలాగితే కనుక మొత్తం వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఎందుకంటే కోల్కతా ఆ పరిసర ప్రాంతాల్లో టీఎంసీకి ఉన్నటువంటి పట్టు మామూలు పట్టు కాదు. అలాంటి కోల్కతా ప్రాంతంలో పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డారు టీఎంసీ పార్టీ నాయకులు, టీఎంసీ కింది స్థాయి కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ వివరాలన్నీ లాగేందుకు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ డీసీపీ పైన లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక స్టేట్మెంట్ కూడా మీకు అందరికీ గుర్తునే ఉంటుంది. ప్రధాని మోదీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. మే 4 తర్వాత అన్ని ఫైల్స్ కూడా ఓపెన్ చేస్తాం, అంటే అన్ని కుంభకోణాలని కూడా బయట పెడతాం. ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు గతంలో వచ్చాయి. రైస్ స్కామ్ దగ్గర నుంచి, బొగ్గు స్కామ్ దగ్గర నుంచి అన్ని అవినీతి ఆరోపణలే. మహిళలపై అఘాయిత్యాలు ఎలాగో ఉండనే ఉన్నాయి. షాజహాన్ ఉదంతం కావచ్చు, జహంగీర్ ఉదంతం కావచ్చు, ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. అన్ని కేసుల్ని బయటపెడతాం, అన్ని కుంభకోణాలని బయటపెడతాం అని చెప్పి ప్రధాని మోదీ కూడా చెప్పడం జరిగింది, అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు స్టేట్మెంట్లు కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు దానికి అనుగుణంగానే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి మమతా బెనర్జీ సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, 100 సీట్లని బీజేపీ లూటీ చేసింది, గతంలో మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాల్లో ఏదైతే చేసిందో, గోల్మాల్ చేసిందో ఇక్కడ కూడా అదే జరిగింది, కాబట్టి నేను ఓడిపోలేదు కాబట్టి రాజీనామా చేయను అంటూ మమతా బెనర్జీ మొండికేసుకుని కూర్చుంది. మరి ఈ నేపథ్యంలో ఈ లుకౌట్ నోటీసులో ప్రస్తుతానికైతే డీసీపీపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ సెర్చ్లో, ఈ వేటలో ఇంకా ఎవరెవరు బయటపడతారు, ఎంతమంది మంత్రుల యొక్క చిట్టాలు బయటపెడతారు, ఎవరు ఎన్ని కుంభకోణాల్లో పాల్గొన్నారు, ఏ ఎమ్మెల్యే పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని కబ్జాలు చేశారు, మొత్తం వివరాలన్నీ కూడా రాబోయే 1 నెల రోజుల్లో అందరి జాతకాలు కూడా బయటపెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి మమతా బెనర్జీ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. మమతా బెనర్జీ తను గతంలో 15 సంవత్సరాల్లో చేసిన తప్పులు, కుంభకోణాలు, నేరపూరిత కార్యక్రమాలు ఇవన్నీ కూడా త్వరలో బయటకు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.